నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రంగనాయక సాగర్లోని నీటిని విడుదల చేయడంపై హర్షం వెలిబుచ్చిన ఎమ్మెల్యే హరీష్ రావు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మహిళా క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్న మెదక్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ జితేందర్. రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పొలాలు ఎండిపోతున్నాయని రైతులు సాగునీరు విడుదల చేయాలని కోరిన వెంటనే 2 రోజుల క్రితం కాలువను పరిశీలించి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ముత్తిరెడ్డిగూడెం వద్ద రైతులు ఒప్పించి దీప్తి హోటల్ పక్కన ఆగి ఉన్న బస్వాపురం కాలువ పనులు పూర్తి చేయించి బస్వాపురం ప్రాజెక్టు నుంచి గచ్చిబావి చెరువుకు నీటిని విడుదల చేశారు. రైతులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించి పూలు చల్లే సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో పంట సాగవుతుందని, పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని విజ్ఞప్తి చేయగా తన కోరిక మేరకు 1 టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్టు కింద సాగవుతా ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి 1 టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 kV బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లంతా బాగుంది. 3 బ్యారేజీల్లో 2 బ్యారేజ్ బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చింది. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు, ఈ 15 నెలల సమయం సరిపోదా? అన్ని బాగున్నాయి, రిజర్వాయర్లు, పంప్ హౌస్, సబ్ స్టేషన్లు, కాలువలు, టనెళ్లు అన్ని బాగున్నాయి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. రాత్రి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారని, ఆ కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ పై అమ్మాయి నగ్నంగా కనిపించడంతో ఫోన్ కట్ చేశానని, కానీ అదంతా స్క్రీన్ రికార్డ్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ వీడియోను తనకు పంపించి డబ్బులు డిమాండ్ చేశారని, అదే విషయంపై నగరికల్ స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారని అన్నారు. ప్రజలు ఇలాంటి సైబర్ క్రైమ్ పైన జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి ఇలాంటి ఫోన్ వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాకే స్వయంగా సైబర్ నేరగాలతోని ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా
ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగునా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా క్రీడలను ప్రారంభించి మాట్లాడుతూ సమాజం ముందుకు పోవాలంటే సమానత్వం అవసరమని అన్నారు. అది కూడా కవర్ చేయండి మంచిగా సార్. చాలా వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు. దాదాపు 16 గేమ్స్ మనము ప్లాన్ చేయడం జరిగింది. 2 days కంప్లీట్గా ఈ పోటీలు జరుగుతాయి. దీంట్లో చాలా సక్రమంగా చాలామంది చాలా ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని అన్ని సపోర్ట్ని కూడా మేము ఇవ్వడం జరిగింది జిల్లా యంత్రాంగం తరపు నుంచి. ఒక సమాజం ముందుకు పోవాలంటే సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మహిళలు అండ్ పురుషులలో చాలా ఇంత సొసైటీలో అది చాలా భేదభావం ఉన్నది. కానీ ఇట్లాంటి రోజుల్లో మనము వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా అందరూ ఒకటే అనే మెసేజ్ని మా జిల్లా తరపు నుంచి ఇవ్వడానికి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 8న మెదక్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గం అనే సదుద్దేశంతో కక్షిదారులకు న్యాయం సులువుగా అందుబాటులోకి ఉండాలని లోక్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్, భూమి తగాదాలు, డబ్బు తగాదాలు, ప్రమాదాల పరిహార కేసులు, చిన్న క్రిమినల్ కేసులు ఇలా వివిధ రకాల కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక మంచి మార్గం అని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన మెదక్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో అంటే మెదక్ మరియు నర్సాపూర్ కోర్టు సముదాయాలలో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. రాజీ మార్గమే రాజమార్గము అనే సదుద్దేశంతో కక్షిదారులకు త్వరిత మరియు సమ్మతమైన న్యాయం సులువుగా అందుబాటులో ఉండాలని దేశవ్యాప్తంగా ఆ రోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. జిల్లా న్యాయ సేవాధికార గౌరవ చైర్పర్సన్ ఆదేశాల మేరకు కక్షిదారుల సౌకర్యార్థం ఈ నెల 1వ తేదీ నుంచే లోక్ అదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాల్లోనే కాబట్టి ఈ అవకాశాన్ని మెదక్ జిల్లా కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని, మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని జిల్లా న్యాయ సేవాధికార ఆశిస్తుంది. కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న కొరియర్ సర్వీసెస్, రవాణా ఏజెన్సీలలో పోలీసులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో పోలీస్ జాగిరాలో బాంబులను నిర్వీర్యం చేసే విభాగం పాల్గొంటున్నారు. వస్తువులను రవాణా చేసే ముందు పార్సల్ లేదా బాక్సులలో ఏముందో తెలుసుకున్న తర్వాత మాత్రమే రవాణా చేయాలని, వస్తువులు పంపిన మరియు చేరవలసిన వారి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత రవాణా ఏజెన్సీదని అన్నారు. ఒత్తిడి కారణంగానే ఎక్కువ నిద్రమాత్రలు తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిందంటూ సింగర్ కల్పన కూతురు దయా చెప్పారు. తన తల్లి కల్పన సింగర్ గా పనిచేస్తూనే PhD LLB చేస్తుందని, దీని కారణంగా స్ట్రెస్ కు గురవడంతో వైద్యులు ఇన్సోమియా టాబ్లెట్ రాశారని, టాబ్లెట్ ఓవర్డోస్ కారణంగానే తన తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని, తమ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని మీడియా అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. My amma, she's a singer, she's doing her LLB and also doing her PhD. So Danvalla, she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. కొంచెం నిన్న సిక్ గా ఉన్నారు, దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది.
ఐసీయూ డాక్టర్ గారు, లంగ్స్ డాక్టర్ గారి సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది. రైట్ నో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి, స్టేబుల్గానే ఉన్నారు. నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి. అంటే ఎప్పటివరకు డిశ్చార్జ్ చేసే అవకాశం? ప్రజెంట్ ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందండి. మనం ఇంకొక 24 hours అబ్జర్వేషన్ చేయాలి, దాని తర్వాత మీకు చెప్తాం. ఈ లంగ్స్లోకి వాటర్ వచ్చాయన్నారా సార్? దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ నెల 8న నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో మహిళలపై హింస వద్దు అనే అంశంపై అవగాహన కల్పించి వాక్థాన్ నిర్వహిస్తున్నారు. OGSH అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ శాంతకుమారి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ప్రెసిడెంట్, ఐఎమ్ ద ట్రెజరర్ ఆఫ్ FIGO, ద ఇంటర్నేషనల్ గైనిక్ సొసైటీ అండి. అలానే ఐఎమ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ FOXIMA నేషనల్ గైనిక్ సొసైటీ. 44,000 గైనకాలజిస్ట్ ఇన్ ద కంట్రీ అండి. మేము ధీరా అనే ఇనిషియేటివ్ నో టు వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ కోసం స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ 2016. అంటే స్త్రీలపై అత్యాచారాలు, హింసలని తగ్గించడాల కోసం మేము స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ అన్నమాట. ఈ ధీరా ఇనిషియేటివ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ వల్ల స్త్రీల ఆరోగ్యం పార్టిసిపేషన్ ఉంటే మనం ఈ మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్ అందరికి కూడా చెప్పొచ్చు. దీనివల్ల ధీరా నో టు వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ జాయిన్ us on 8th March మార్నింగ్ 6:30 AM at HMDA grounds next to Prasad IMAX and అంబేద్కర్ స్టాచ్యూ. సో మేమందరం కూడా మీరందరూ వస్తున్నారని వెయిట్ చేస్తాము. ఆల్ ఆఫ్ us జాయిన్ టుగెదర్ టు సే నో టు వైలెన్స్ అగేన్స్ట్. మార్చి 14న పిఠాపురంలోని జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి శంకర్ గౌడ్ కోరారు. దీనిలో భాగంగా నేడు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పేర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆ సభని లక్షలాది మందితో సక్సెస్ఫుల్ గా మరి చేయదలుచుకున్నాం. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అందరం కూడా మరి ఇక్కడ నుంచి లక్షల్లో వెళ్ళాలని చెప్పి మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఇవాళ సమీక్షా సమావేశం ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ సమీక్షా సమావేశంలో అందరూ కూడా అన్ని జిల్లాలకు కూడా ఎవరికైనా బాధ్యతలు ఇచ్చి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఆ సమావేశానికి హాజరవడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. అందరికి నమస్కారం. తీసుకెళ్తే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి అందరూ కూడా మన ఆవిర్భావ సభకి అధిక సంఖ్యలో వెళ్ళి మరి ఆ విజయోత్సవ సభని సక్సెస్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా కులాల మధ్య అంతరాలకు నిరసనగా ట్యాంక్ బండ్ జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మౌన దీక్షకు దాసు సురేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ తో కలిసి మాట్లాడారు. కులాలను సమన్వయం చేయాల్సిన పాలకులు కొన్ని సంఘాలను మాత్రమే నెత్తిన పెట్టుకోవడం సరైంది కాదన్నారు. దీనివల్ల కులానికి జరిగే ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయన్నారు. బీసీ రాజ్యాధికార సమితి వాళ్లకు సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. పోగు పోగు కలిపి వస్త్రాన్ని నేసేటటువంటి పద్మశాలి కులం ఈ రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో అదే ప్రపంచంలో కూడా చాలా పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము కులగణనకు సహకరించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి కులాల ఐక్యతను పెంచడం కోసం ఈ కులగణన చేసి ఈ అనుగుణ రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. కులాలలో అంతరాలు తీసుకొచ్చిన గత ప్రభుత్వం యొక్క విధానాలను రూపుమాపేటటువంటి విధంగా ప్రజాప్రభుత్వం కొనసాగాలి. మరి ప్రభుత్వం రేపు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, విధానపరమైన నిర్ణయాలలో ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ యొక్క సమన్వయం చేసి ప్రజాస్వామ్యయుతంగా వెలుగులోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యొక్క నాయకులను కూడా వారికి కూడా సముచిత ఏర్పాటు చేయాలి. తద్వారా ఏంటంటే కేవలం పద్మశాలి కులానికే కాదు, బీసీలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా ఒక మంచి మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి తెలంగాణలో ఒక సమాజాన్ని మంచి సఖ్యతను ఏర్పాటు చేయాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూకట్పల్లి బాలాజీనగర్లోని రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారులచే సైన్స్ స్క్వైర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావుస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫైనాన్స్ డైరెక్టర్ కొలసాని నిత్యారావు, ప్రిన్సిపల్ విద్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ విభిన్నమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. Scientific science fair of at Raus International School, Balajinagar branch. We are really very glad that we conduct this
annually, because we always rouse, always posters like how the children will be bringing out their critical thinking, and then how they will be applying their knowledge into the practical way. So this is one way where we can show and project their ideas into these projects. And this is science is not just and problem solving capabilities and all. So this is majorly with the help of the teachers. Our teachers are really helpful to encourage the children. Today in Rouse, we always encourage them to bring their new ideologies and using it in a real life in a proper way, and improve this scientific inquiry. And this is definitely learn out of it. So these platforms like these and events like this, we will be organizing every year, so that they'll come out with a nice critical thinking capabilities and class world class problem solving capabilities in this. So thank you. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. తమకు వారసత్వంగా లభించిన భూమిని అమ్మకపోయినా అమ్మినట్లుగా కాయిదాలు సృష్టించడంతో పాటు తమ సోదరుడు మందకృష్ణ మాదిగను బద్నాం చేయడమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని మందకృష్ణ సోదరులు అన్నారు. హనుమకొండలో మందకృష్ణ సోదరులు మీడియాతో మాట్లాడుతూ హంటర్ రోడ్లోని 125/C సర్వే నంబర్లోని భూమి తాత ముత్తాతల నుంచి తమకు సంక్రమించిందని, తమ అమాయకులైన సోదరులను మచ్చిక చేసుకుని కొంత భూమిని కొన్నారని, దాన్ని ఆసరగా చేసుకుని మిగతా తమ భూములు సైతం కొన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ తమ సోదరుడు మందకృష్ణ మాదిగ ఎదుగుదలను ఓర్వలేక బద్నాం చేస్తున్నారని అన్నారు. 125 సర్వే నెంబర్లో 3 ఎకరాల 12 గుంటల భూమి మా నాన్నగారు కొంత అమ్మినట్టే దాని మీదకి మేము పోలేదు. మా పెద్దతకు భూమి ఎవరు లేరు, మేమే వారసులం. అది ఎవరు అమ్మలేదు. ఆ భూమి నుండి మేము కొట్లాడుతున్నాము. జంగారెడ్డి 2009లో మా ఇళ్ళకి వచ్చి కాగితాలు పట్టుకుని వచ్చి చదువురాని విద్య లేని వాళ్ళందరినీ తీసుకుపోయి సంతకాలు పెట్టించింది. సంతకాలు పెట్టుకొని 4 గుంటల మీద మా తాతగారు దాన్ని. ఇప్పుడు వీళ్ళు కూడా అందులో మా తమ్ముడు అమ్మలేదు. కొంత భూమి కొందరు అమ్ముకున్నారు, కొంతమంది అమ్మలేదు. అమ్మిన దాంట్లో కొంత దాంట్లో వాళ్ళు అక్రమంగా కట్టిండ్లు. అది కూడా చెల్లేయండి కొట్లాడతా. అది నేను ఎవరికి ఇవ్వనని మా తమ్ముడు చెప్పినప్పుడు, అయినే కాకుండా ఇప్పుడు నాగరాజు అయితేనే రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఆయనను పట్టుకొని కూడా వీళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా మా తమ్ముడు ఒక భూమి నేను ఇయ్యనని చెప్పాడు. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను అంటే వాళ్ళు 1,00,000 ఇవ్వాలి. ఆ రోజులల్లా జంగారెడ్డి గారిని ఎదిరించలేము మేము. మళ్ళీ మాకు తెలియకుండా వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళని కూడా మేము పోరాటం చేసినాం. కానీ అప్పుడు పోలీసులు వాళ్ళ ఆర్యకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 200 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆర్యకటిక సంఘం అధ్యక్షులు చకోలేకర్ శ్రీనివాస్ కోరారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కోకాపేటలోని ఆర్యకటిక సంఘ భవనానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్య కులస్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. నిర్ణయం తీసుకొని మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయం మా గౌరవ పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మరి బీసీలందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా అందరినీ కూడా డెవలప్ చేయాలని వారి ఒక మంచి ఉద్దేశంలో భాగంగానే మరి ఈ రోజు ఆర్యకటిక సోదరులందరికీ కూడా ఆయన పిలిచి మీటింగ్ పెట్టి పిలిచి మాతో మాట్లాడి మరి మా సమస్యలు కూడా విన్నవించడం జరిగింది. మరి పత్రికా ముఖంగా మేము పెద్దలు మా ముఖ్యమంత్రి అన్నిట్లో కూడా
మా ఆర్యకట్టుకలకు అవకాశం ఇవ్వాలని, ముఖ్యంగా మాకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని, మరి ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అన్న పెద్దన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముగ్గురిని కూడా మేము ఈ సందర్భంగా కోరుచున్నాము. బిడ్డగా మీరు కూడా దేశం మొత్తంలో ఈ బీసీ సెన్సెస్ అమలు చేయాలని వారిని కూడా మేము కోరుచున్నాం. ఈ సందర్భంగా వారిని కూడా డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి మా బీసీ మంత్రులు, బీసీ నాయకులందరూ కూడా. కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో ఘనంగా అస్తపురం మారుతి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే వృద్ధులకు, అనాథలకు అరటి పండ్లు, బ్రెడ్లు, ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అస్తపురం మారుతి మీడియాతో మాట్లాడారు. అనంతరం అన్నదాన వైద్య శిబిరాలు, పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. భారతన్న గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క రేకుర్తి గ్రామంలోని కంటి ఆసుపత్రిలో పేషెంట్ల మధ్య, వృద్ధుల మధ్య చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో మా యొక్క మిత్ర బృందమైనటువంటి అన్నగారి మిత్రసేన, యువసేన మధ్యలో ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసుకున్నాం. ఇలాంటి ఈ సేవా కార్యక్రమం చేద్దామని ముందుకొచ్చి నా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం మనకెంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి బర్త్డే సందర్భంగా నేను ఈ ఆర్భాటాలు కాకుండా సందర్భంగా ఈరోజు అసపురం వినేష్ అన్న, అసపురం దిలీప్, బోయిన కార్తిక్ ఆధ్వర్యంలో హాస్పిటల్లో పనుల మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారి మిత్ర బృందం 19వ డివిజన్, బోయిన కార్తిక్ 19 డివిజన్. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం నుంచి 12 జ్యోతిర్లింగాలు, రుద్రాక్షలింగం, స్వర్గం సినరీ ప్రదర్శించి మహాశివరాత్రి యొక్క విశిష్టత కూడా తెలియజేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంలో శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం నుంచి 12 జ్యోతిర్లింగములు, రుద్రాక్షలింగము, స్వర్గం సీనరీ, ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనము, బుక్ స్టాలు, తర్వాత ప్రొజెక్టర్ షో ఇవన్నీ కూడాను అమర్చబడినది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి చూసి ఆనందించి పోతూ ఉన్నారు. మహాశివరాత్రి అనగా, శివరాత్రి అనగా త్రిమూర్తి శివ జయంతి అని పిలువబడుతుంది. శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి. తర్వాత ఉపవాసము అంటే పరమాత్మని యొక్క సమీపంలో నివసించడానికి ఉపవాసము. ఉపవాసము అంటే అదొక సంస్కృత శబ్దము. ఉప అనగా సమీపం, వాసము అంటే నివాసము చేయుట. ఇది రాజయోగం ద్వారా పరమాత్మని సమీపంలో నివసించడం జరుగుతుంది. కాకతీయ స్కూల్ కాకతీయ నగర్ బ్రాంచ్ లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ను హిరాసిటీ కార్నివాల్ అనే పేరుతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కార్పొరేటర్ దరపల్లి రాజశేఖర రెడ్డి, టూరిజం ఎక్స్ చైర్మన్ ఓపల్లి శ్రీనివాస్, సైన్స్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ మాధవి, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. స్కూల్ డైరెక్టర్ ఉమారెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ సుచిత్రారెడ్డి పాల్గొన్నారు. కాకుండా ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు ఒక బూస్టప్ అనమాట లైఫ్ లో. ఇంకోటి ఇది ద సేమ్ టైం నాలెడ్జ్, అవేర్నెస్ రెండు ఉంటాయి. వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయడానికి, కొత్తవి నేర్చుకోవడానికి. వాళ్ళ పేరెంట్స్, మేడం అన్నట్టుగా పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఈ యాంగిల్లో చూడరు. ఇంటికి రావడం, హోంవర్క్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఒక లెక్చర్ ఇస్తూ వాళ్ళు చెప్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి కిడ్స్ మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మన నెక్స్ట్ జనరేషన్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను. అండ్ మా ప్రోగ్రామ్ కి విట్నెస్ చేయడానికి వచ్చిన మా హానరబుల్ కార్పొరేటర్ సార్ కి, ఉపల శ్రీనివాస్ సార్, చైర్మన్ ఆఫ్ టూరిజం అండ్ క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చిన మాధవ్ మేడం కి అండ్ ఆల్ ద పేరెంట్స్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. ములుగు జిల్లాలో పలు మండలాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని, అధిక దిగుబడి ఆశ చూపి నకిలీ విత్తనాలు అంటగట్టడంతో ఎకరాకు 60,000 నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5 నిమిషాల వెసులుబాటు విద్యార్థులకు కల్పించడంతో కొంతమేరకు ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు ఇప్పటికే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అస్వస్థత కలిగినా అందుబాటులోకి ఓఆర్ఎస్, ఇతర మెడిసిన్స్ అందుబాటులో వచ్చాయి. చిల్డ్రన్ లెటర్ రాస్తారు ఎగ్జామ్ పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు పుష్పాల గోపాలరావు ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో 3 రోజులు జరగనున్నాయి. మాజీ కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ అన్నదాన కార్యక్రమాలు సొంత నిధులతో చేపడుతున్నారని ఆలయ చైర్మన్ అన్నారు. 6వ సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకు సాత్మ నదేంద్ర సరస్వతి స్వామి హాజరయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం మాట్లాడారు. విశ్వక్షణ పూజ, పుణ్యావచనం, దీక్షాధారణ, విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్దలు దయానంద్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కుమ్మమ అనిల్ కుమార్ రెడ్డి. రంగనాయక సాగర్లోని నీటిని విడుదల చేయడంపై హర్షం వెలిబుచ్చిన ఎమ్మెల్యే హరీష్ రావు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మహిళా క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్న మెదక్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ జితేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.